Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి, ఆయనతో యాక్సెస్ ఉంది కాబట్టి, ఆయన చనిపోయే ముందు గూడా మీరు అక్కడే ఉన్నారని విన్నాను నేను. చనిపోయే ముందు నేను వెళ్ళలేదండి. ఆ! నాకు చూడాలనిపించలేదు ఆయన్ని. అలా అసలు ఎలా ఉన్నారు అప్పుడు ఆయన? ఆయన వీల్ చైర్ మీద నాకు చూడాలనిపించలేదు ఆయన. ఓకే. నేను వెళ్ళలేదు. అంటే లాస్ట్ డేస్ నేను ఆ 1 or 2 months నేను వెళ్ళలేదు. అంతకుముందు వీల్ చైర్‌లో ఉన్నారా? అంత ఇంట్లో ఆయన నడిచేవాడు కాదు కదా! అక్కడి నుంచి వీల్ చైర్‌లో కూర్చొని వెళ్ళేవాడు. ఆ! వీల్ చైర్‌లో చూశాను, ఒక 2 స్టిల్స్ చూశాను నేను. నా వల్ల కాలేదు ఆయన. ఎందుకంటే ఆయనతో నాకెంత కొన్ని డికేడ్స్ అనుభవంతో అది నాకు. హి ఈజ్ మై ఒక విధంగా చెప్పాలంటే నా ఇండస్ట్రీలో ఆయన ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ నాకు. ఓకే. నాకు ఇండస్ట్రీలో ఆయనకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు. హ్మ్. నేను ఏ పని చేసినా ఆయనతో మాట్లాడి ఆయన అడ్వైస్ తీసుకొని, అంటే ఒక ఫాదర్లీ ఫిగర్‌లా ఉండేవాడు నాకు ఆయన. మరి ఏ రోజున ఆయన బ్యానర్‌లో ఇక్కడ ఒక వేషం అడగలేదు నేను. ఆయన బ్యానర్‌లో ఇంతవరకు నేను యాక్ట్ చేయలేదు. ఆయనతో బయట బ్యానర్స్‌లో యాక్ట్ చేశాను. హ్మ్. సూత్రధారిలో యాక్ట్ చేశాను. తర్వాత తీర్పు యాక్ట్ చేశాను. 4, 5 సినిమాలు యాక్ట్ చేశాను ఆయనతో. సినిమాలు. నేను సీరియల్ ప్రొడ్యూస్ చేసి నా సీరియల్‌లో ఆయన యాక్ట్ చేశాడు నా కోసం. హ్మ్. సో, ఇదంతా ఉంది. ఆయన బ్యానర్‌లో ఇవాళ వరకు యాక్ట్ చేయలేదు నేను అన్నపూర్ణలో. అంత పెద్ద స్టార్ హీరో సీరియల్స్ చేసి దాన్ని బ్రేక్ చేసింది ఆయనే గదా! ఆయనే. మట్టి మనిషిలో మట్టి మనిషి. అవును. నలుగురం యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెట్టి చేస్తే నీకోసం చేస్తా. ఆయన అందరికి చెప్పేవాడు. మీరే ప్రొడ్యూసరా దానికి? నేను, ప్రదీప్, కాదంబరి, అచ్యుత్ నలుగురు. ఓకే. నలుగురు. సార్ ఏమైపోయారు సార్ అచ్యుత్ గారు ఫ్యామిలీ? చాలా మందితో నేను మాట్లాడాను. ప్రదీప్ గారితో మాట్లాడదామని ట్రై చేశాను. వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది? బయటికి రావట్లేదు అసలుకి. బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు? వాళ్ళు అక్కడే ఆయన అచ్యుత్ ఉన్న ఫ్లాట్ అతనిదే కదా, సొంత ఫ్లాటే కదా. ఓకే. అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో. అక్కడే ఉంటున్నారు. ఓకే. అక్కడ ఉంటున్నారు. ఆ అమ్మాయికి ఇక్కడ చిత్రపూర్లో కూడా ఏదో అలాట్ అయింది. బహుశా షిఫ్ట్ అవుతారు, మరి అక్కడే ఉంటారు. పిల్లలు హ్యాపీగా ఉన్నారా? ఇద్దరు కదా. హ్యాపీగా ఉన్నారు. ఏంటి సార్ ఆయన చనిపోవడానికి మెయిన్ రీజన్? రకరకాల కారణాలు వినిపించాయి ఆ టైంలో. ఏ కారణం లేదు, ఇవన్నీ తప్పు. ప్యూర్ హార్ట్ అటాక్. అంత చిన్న ఏజ్ లో. అతను ఎక్కువగా తినేవాడండి. అతి తిండి మనిషి. బాగా ఇష్టం అతనికి తిండి. ఓకే. అంత కొలెస్ట్రాల్ ఏదో వచ్చేసింది. తర్వాత ఈ కూల్ డ్రింక్స్ బాగా తాగేవాడు. ఈ కోక్ తాగేవాడు. చాలా డీప్ ఫ్రీజ్ కోక్ తాగేవాడు బాగా రెగ్యులర్గా. దాన్ని నాకు తెలిసి ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ తాగేవాడు రోజు. ఓకే. తాగి ఇది మొత్తం లోపలంతా చెడింది అతనికి. చెక్ చేసుకున్న చాలా సమయం కనపడతారు మళ్ళీ. పోయే ముందు రోజే అది బయటపడింది, అల్సర్స్ అని. ఓకే. దాన్ని ఎందుకు అశ్రద్ధ చేయొద్దు అచ్యుత్ అంటే, లేదనే ఏదో ఫంక్షన్ ఏదో ఉంది, విజయవాడకి మన తిరుపతి వెళ్ళొస్తాను, వెళ్ళి రాగానే క్యూర్ చేసుకుంటాను నేను, గో ఫర్ ట్రీట్మెంట్ అన్నాడు. అంతే, ఆ రోజే పోయాడు. నెక్స్ట్ డే పోయాడు. ఎంత అందంగా ఉంటారు ఆ రోజు. నాకు మట్టి మనిషి ఆ రోజు షెడ్యూల్ స్టార్ట్. ఆ సీరియల్ అప్పుడైనా చనిపోయింది? రన్నింగ్లో పోయాడు. ఓకే. మధ్యలోనే పోయాడు. ఎంత ఉంటుంది సార్ ఏజ్ చనిపోయినప్పుడు? 40 ఉంటాడు. 40 ఉంటాయి అంతే. 40 చేంజ్. చిన్న ఏజ్. చిన్నవాడే. అప్పటికి మంచి సినిమాలు చేశారు ఆయన. సీరియల్స్ లో ఆయన మంచి పొజిషన్ వచ్చాడు. సినిమాలు కూడా మంచి పొజిషన్ వస్తున్నాడు. సినిమాలు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడు. మన ఆల్రెడీ సినిమాలో రన్కి వచ్చేసాడు అతను. ఆల్రెడీ మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశాడు కదా. తమ్ముడు చేశాడు. అవును. అప్పుడు పవన్ గారికి చాలా, ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ ర్యాప్ డెవలప్ చేసుకున్నాడు. మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. యాక్చువల్గా వాడు బతికుంటే విజయశాంతి గారి కాంబినేషన్ సినిమా చేయాలి. హీరో అంటే లేడీ ఓరియంటెడ్ సినిమా, అందులో ఆవిడ కాంబినేషన్ హీరో చేయాలి. వాడు బతికుంటే అది చేసి ఉండేవాడు. పవన్ గారికి మంచి ఫ్రెండ్ అయ్యాడు. తమ్ముడు బ్రదర్ రోల్ చేశారు కదా. చేశాడు. చాలా చాలా మంచి ర్యాప్ పెంచుకున్నాడు. చాలా క్లోజ్గా ఉండేవాడు ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్యామిలీతో. సో కృష్ణ గారితో ఎలా ఉండేది? లవ్లీ మ్యాన్. ఎక్కువ మాట్లాడారు కాదు అని విన్నాను నేను. ఆయన లేదండి, అట్లేం లేదా? అయ్యయ్యో, చాలా జోవియల్ మ్యాన్ అండి. సెట్లో కూర్చుంటే అసలు చిన్నపిల్లలా మాట్లాడతాడు ఆయన. చాలా చాలా ఓపెన్ మైండెడ్,
వెరీ లవ్లీ లవబుల్ పర్సనాలిటీ. శోభన్ బాబు గారు శోభన్ బాబు గారితో నేను ఫస్ట్ సినిమా చేశానండి. ఒక సినిమానే చేశాను ఆయనతో నేను. ఆయన కూడా చాలా బాగా మాడతారు. అప్పుడు ఆర్టిస్టులకు అసలు భేషజాలు లేవు సార్. నేను చెప్తున్నాను కదా, అసలు బిగుసు కూర్చోవడాలు లేవు. వాళ్ళు సెట్లోకి వస్తే చిన్నపిల్లల అందరు ఆర్టిస్టులలో కలిసిపోయారు. కృష్ణరాజు గారితో చేశాను. కృష్ణరాజు గారు అంటే రాజే ఆయన. ఈజ్ ఎ కింగ్ బై హిమ్సెల్ఫ్. సో ఆ తరం చేశారు, నెక్స్ట్ తరం కూడా చేశారు. చేశాను. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్. ఈ తరం కూడా చేస్తున్నాను. వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? వాళ్ళు అలాగే ఉన్నారు సార్. ఆ 2 తరాలు అలాగే ఒకలా ఉన్నాయి. ఆ. ఈ తరమే మారింది. ఆ 2 తరాలు అలాగే ఉన్నాయి. ఒకలాగా ఉన్నారు. ఒకలాగే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ తరాన్ని కూడా చూసి వచ్చారు. ఫాలో అయ్యారు. వాళ్ళు చూశారు, ఫాలో అయ్యారు. అంటే ఆ తరం ఎలా ఉంటుంది సెట్ లో అన్నది వీళ్ళు సెట్స్కి వెళ్ళి కూర్చుని వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి ఆ తరం చూశారు. ఆ తరాన్ని ఫాలో అయ్యారు. నెక్స్ట్ తరం ఇప్పుడు వాళ్ళకి అది తెలీదు. ఇప్పుడు వాళ్ళు అంటే ఎవరు ఒక ఫ్యామిలీ దాంట్లో వచ్చిన వాళ్ళు కాదు. ఇంక్లూడింగ్ నేను విధంగా చెప్పాలని నాగేశ్వర గారి ఫ్యామిలీ అయినా కూడా సరే, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ తాత తరం చూసి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రిని చూసి వచ్చిన వాళ్ళు తప్ప. బట్ కొంతవరకు ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఇంకా ఆ డిసిప్లిన్ ఇంకా ఉంది కొంతవరకు. అంటే సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళు ఇంకా ఆ డిసిప్లిన్ కొంచెం. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే అఫ్ కోర్స్ అది ఎవరి పర్సనల్ చాయిసెస్ అవి. అదేమన్నంటే టెక్నాలజీ మారిందండి అంటారు. ఎక్కడ మారింది? టెక్నాలజీ మారింది కానీ మనుషులు ఎందుకు నాకు మారటం? తెలిసి కెమెరా మారింది అంతే. బట్ మీరు ఇన్ని సినిమాలు తీశారు కాబట్టి మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనిపించిన సినిమా, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకున్న సినిమా అంటే ఏమని చెప్తారు? సినిమాలు చాలా చేశారండి. అంటే వెనక్కి తిరిగి చూసుకునే సినిమా అన్నది ఇంతవరకు ఏం లేదు కదా. ఆ టైంలో కూడా ఆ టైంలో చాలా చేశారు. చాలా ఉన్నాయి. ఒకటి వన్ ది బెస్ట్. సూత్రధారులు ఉంది, ఎరుగులు పొరుగులు ఉంది. అప్పుడు చాలా ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి బాగా. ఆ తర్వాత కోటరాక్ష గారి సినిమాలు ఉన్నాయి. 20వ శతాబ్దము, 20వ జనరల్ గారి సినిమాలు అన్నిట్లలో ఉంటారు కదా మీరు. శతాబ్దం సినిమాలు అన్ని చేశాను దాదాపు. ఆనాపేట తర్వాత దాదాపు అన్ని సినిమాలు అన్ని చేశాను. సినిమాలు చేశారు. అండ్ జంజాల గారు జంజార్ గారు టెలివిజన్కి ఈటీవీకి చేసిన అన్ని టెలిఫిల్మ్స్కి నేనే హీరోని. తర్వాత ఆయన సినిమాలు కూడా చేశారు. ఆయన సినిమాలు చేశాను, చాలా చేశాను. విశ్వనాథ్ గారి సినిమాలు చేశాను. విశ్వనాథ్ గారి స్కూల్లో చేశారంటే విశ్వనాథ్ గారి సినిమా చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ యాక్టర్ అని. ఇంకా విశ్వనాథ్ గారు చేశాను, సెల్వరాఘవన్ చేశాను, శ్యామ్ బెనగల్ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళు చాలా కొన్ని క్రూషియల్ పర్సన్స్ దగ్గర చేశాను కొంతమంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.